కొట్టండి మర్చిపోకుండా. నమస్కారం. నమస్కారం. ఈ రోజు మేము ఒక సింపుల్ టేస్టీ హెల్దీ ఈవినింగ్ స్నాక్ ఎలా చేయాలో చెప్పబోతున్నామండి. వర్కింగ్ మామ్స్ కి ఇది చాలా బెనిఫిట్ అవుతుందండి. ఒక హెల్దీ లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి, కడుపు నిండాలి, ప్రోటీన్ రావాలి, టేస్టీగా ఉండాలి, పొట్ట రాకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ బొబ్బర్లతో చేసుకునే రెసిపీ జాక్ పాట్. ఇది చాలా ఈజీగా మీ డైలీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక్క చిన్న హెల్ప్ అండి, దీనికి ఇంకా మేము పేరు ఏం పెట్టలేదు. ఏం పేరు పెట్టాలో కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయరా? ముందుగుండానే బొబ్బర్లు ఒక పావు కేజీ 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా నానిన తర్వాత నీళ్లు వడపెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ తీసుకొని అందులో నానిన బొబ్బర్లు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నామంటే కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 2 బంగాళదుంపలు ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో ఈ గ్రైండ్ చేసుకున్నవి వేసుకుని అందులో బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర తూరు, తగినంత ఉప్పు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూకట్లో నూనె మరిగించి ఇలాగా వేయించుకోవాలి. ఎంత బాగున్నాయో చూడండి. ఒకవేళ మీరు ఆయిల్ కాన్షియస్ అయితే ఇలా వేయించకుండా ఆల్టర్నేటివ్గా గుంట పొంగనాల్లాగా చేసుకొని తినచ్చు. అలా అయితే 2 చెంచాల నూనెతో అయిపోతుంది. ఇలా మనం బొబ్బర్లు మన డైలీ రొటీన్ లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అండి. వీడియో యూస్ఫుల్ గా అనిపించిందంటే లైక్ చేయండి. వీడియో చాలా నచ్చింది అంటే ఇలా కమెంట్ చేయండి. వీడియో ఉపయోగపడుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి.